అంత మైక్రో లెవెల్లో చేస్తేనే పిఆర్పి సక్సెస్ అవుతుంది. ఆవిడ కానీ ఆయన కానీ ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఈ ట్రీట్మెంట్తో పాటు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చి 1 సిట్టింగ్ ఉండొచ్చు, 2 సిట్టింగ్లు ఉండొచ్చు, 4 సిట్టింగ్స్ ఉండొచ్చు. ఆపరేషన్ థియేటర్లో స్ట్రిక్ట్ స్టెరైల్ ప్రికాషన్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్కి తావు లేకుండా, చిన్న ఇంజెక్షన్ అయినా కూడాను ఎక్కడంటే అక్కడ వేయద్దు. కొంతమంది పిఆర్పీలు ఇట్లాగే క్లినిక్లో కూర్చొని వేసేస్తుంటారు, చాలా డేంజరు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి ఒక కోడింగ్ పెట్టి ఆ లోపల తీసుకెళ్ళి లోపల నీట్గా అన్ని స్టెరైల్ కండిషన్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ పికప్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం స్కానింగ్ చేసినప్పుడు మనకు తెలిసింది కదా కార్టిలేజ్ ఎక్కడ జరిగిందో అది మనము ఐడెంటిఫై చేసుకొని అక్కడ మళ్ళీ లోకల్ అనస్థీషియా ఇచ్చి నొప్పి లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వదిలి వచ్చేస్తాం.